కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ పవిత్రమైన పాదాలు పొందనాలు వేలాది స్తుతులు స్తోత్రాలు. నాయన గడిచిన దినములన్నీ మీ కృపలో మాకు రక్షణ పొందినాడు మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా ప్రభా మీకు మహిమకరంగాను నాయన కార్యక్రమం అంతా జరిగిందని నమ్ముచున్నాను. సమయంలో మీ దాసుడు నేను సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేసుకొచ్చున్నాను. నాయన నీ ప్రియ దాసుడు మరి ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది ప్రభావ నీ సన్నిధిలో నాయన మోకాళ్ళు తండ్రి మీరు ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రభావ కబడిని దీవించండి, ఆశీర్వదించండి, ప్రార్థించండి. నాయన కుటుంబంలో ఒకరే రక్షణ పొంది మీ కొరకు రోషం కలిగిన ఆయన జీవించాలని ఆశపడుతున్నాను. కృప చూపండి, ఆస్పత్రి ప్రభావ ఎంతోమంది నాయన పోలికలను సేవకులను పోలి నడుచుకున్నట్టు కృప చూపని ప్రార్థిస్తున్నాను. తన వంతు నాయన రక్షణ కార్యాన్ని స్వార్థను అందించాలని అది ఆశపడుతూ ఉండగా ఒక బలమైన గొప్ప సాధనంగా అడిగిన వారికి ప్రార్థించాలి. దాన్ని బట్టి నైనా కుటుంబం మొత్తాన్ని కూడా రక్షణలోకి నడిపించుకొని ప్రార్థించి వేడుకొచ్చున్నాను. మనసుని బట్టి మీకు వందనాలు, మనసుని బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బిడ్డ కూడా నైనా రక్షణలోకి నడుచున్నాను. చూపండి, కావాల్సిన చేయూతను ధైర్యంలో దయచేయడం ప్రార్థించి వేడుకొచ్చున్నాను. కుటుంబంలో కార్యాన్ని జరిగించుకొని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అందరూ కూడా రక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తిరిగి ప్రతి ఒక్క మోకాలను ఆయన మీ ఆలయంలో ముందులాగా కృప చూపని ప్రార్థించి వేడుకొచ్చాను. మరొకసారి ఆయన మీ బిడ్డ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక గొప్ప సాధనం కాబట్టి వారికి సన్నిధిలో మేము గోజాడుతూ ప్రార్థిస్తున్నాం. ఒక ప్రార్థన ఆలకించి జవాబు అందించుకొని ప్రార్థించి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని దయచేయమని ఆయన ఈ సన్నిధిలో ప్రార్థించి వేడుకొంచున్నాను.